ओम शांति। श्रीमद् भगवद गीता ज्ञान की विशेषता। శ్రీమద్ భగవద్గీత జ్ఞానం యొక్క విశేషత. श्रीमद् भगवद गीता अन्य शास्त्रों से छोटा क्यों? శ్రీమద్ భగవద్గీత ఇతర గ్రంథాల కంటే ఎందుకు చిన్నది? गीता तो है ही एक छोटी सी किताब में सबसे पहले। గీత వాస్తవానికి ఒక చిన్న గ్రంథము మొట్టమొదటైతే. हाँ? यज्ञ के आदि में भी యజ్ఞం ఆదిలో కూడా है जो गीता ज्ञान सुनाया था ఏదైతే గీతా జ్ఞానాన్ని వినిపించారో वो बहुत लंबा चौड़ा था क्या? అది చాలా విస్తారపూర్వకంగా ఉండెనా? नहीं, లేదు. वो ही संस्कृत की गीता అదే సంస్కృత గీత. और उसके बैठ करके దాన్ని కూర్చుని अर्थ करते थे। అర్థం చేయించేవారు. छोटी सी गीता। చిన్న గీతా గ్రంథము. और अभी तो देखो అయితే ఇప్పుడు చూడండి कितना विस्तार। ఎంతో విస్తారమైపోయింది. ये सिखों का जो गुरु ग्रंथ साहब है ना, మరి ఈ సిక్కుల యొక్క గురు గ్రంథ సాహెబ్ సిక్ ధర్మ గ్రంథం ఏదైతే ఉందో ये भी इतना बड़ा అది కూడా ఎంత పెద్ద శాస్త్రం. है। अभी जो ज्ञान सागर उनका तो और बड़ा होना चाहिए। ఇప్పుడైతే జ్ఞాన సాగరుడు వచ్చి ఉన్నారు. వారి యొక్క గ్రంథం అయితే ఇంకెంత పెద్దగా ఉండాలి. वो तो सागर हो गया। ఆయన అయితే సాగరుడయ్యారు. उनका नहीं, उसका। వారి యొక్క కాదు, ఆయన యొక్క. ये ज्ञान सागर उसका तो और बड़ा होना चाहिए। జ్ఞాన సాగరుడు ఆయన యొక్క గ్రంథం అయితే ఇంకెంత పెద్దగా ఉండాలి. बड़ा ग्रंथ। పెద్ద గ్రంథంగా ఉండాలి. और ये गीता तो है बहुत छोटी। గీత అయితే ఇప్పుడు చాలా చిన్న గ్రంథంగా ఉన్నది వాటి లెక్కలో చూస్తే, మిగతా ధర్మశాస్త్రాల గ్రంథాల లెక్కలో. क्यों? ఎందుకని? ऐसे क्यों అలా ఎందుకని? है? गीता बहुत छोटी क्यों? గీతా గ్రంథము చాలా చిన్నదిగా ఎందుకని? क्योंकि गीता ज्ञान सुनाने वाला शिव ఎందుకనంటే గీతా జ్ఞానాన్ని వినిపించే శివుడు छोटे थे छोटा या बड़ा? సూక్ష్మాతి సూక్ష్మమా లేదా చాలా పెద్దగా ఉంటారా? संसार में बड़ा होके प्रत्यक्ष होता है ప్రపంచములో పెద్ద రూపములో పెద్దగా అయ్యి ప్రత్యక్షం అవుతారా या छोटे से छोटा? లేదా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ప్రత్యక్షం అవుతారా? अति सूक्ष्म। అతి సూక్ష్మ రూపంలో ప్రత్యక్షం అవుతారు. तो उनकी गीता भी ఆ కారణంగా ఆయన యొక్క గీత కూడా अति सूक्ष्म। అతి సూక్ష్మమైంది మిగతా గ్రంథాల లెక్కలో చూస్తే. फिर देखो भक्ति मार्ग में वो व्यास ने लिखा बड़ा बड़ा लंबा चौड़ा ग्रंथ कौन सा, क्या नाम है? మరి భక్తి మార్గంలో ఆ వ్యాసుడు రాశారు చాలా పెద్ద విస్తారపూర్వకంగా గ్రంథం. ఏంటి దాని పేరు? महाभारत। మహాభారత గ్రంథం. वो भी पहले तो 4000 श्लोकों का ही बताते हैं। ఆ మహాభారత గ్రంథం కూడా మొదట 4000 శ్లోకాలు ఉండే గ్రంథంగా ఉండెను. फिर बाद में कितना बड़ा लिख दिया? తర్వాత ఎంత పెద్ద పుస్తకాన్ని తయారు చేశారు, గ్రంథాన్ని. 1,00,000 से श्लोक ज्यादा। అందులో 1,00,000 శ్లోకాలని నింపేశారు ఆ మహాభారత గ్రంథంలో. पूरा बड़ा हाल भर जाता है పూర్తిగా ఒక పెద్ద హాల్ నిండిపోతుంది మహాభారత గ్రంథంతో. महाभारत से। तो देखो అయితే చూడండి यादगार में भक्ति मार्ग में आज भी गीता लॉकेट बनाते हैं। యాదగారులో భక్తి మార్గంలో గీతని లాకెట్గా తయారు చేస్తారు. छोटा छोटा लिखते हैं और लॉकेट माने वो होती है ना ताबीज,
గీతని ఎంత చిన్నగా రాస్తారు, చిన్నగా రాసి ఆ, లాకెట్ అంటే ఏ విధంగా మెడలో ఆ, తాయితు కట్టుకుంటారు కదా, वो गले में पहन लेते हैं। అలా తాయితు లాగా మెడలో వేసుకుంటారు. पढ़ाने वाला ऊंचे से ऊंचे है तो पढ़ाई भी ऊंचे है। చదివించేవారు ఉన్నతోన్నతులు అంటే చదువు కూడా ఉన్నతోన్నతమైన చదువు. परंतु यहाँ कोई बड़ी यूनिवर्सिटी आदि नहीं है। అయితే ఇక్కడ పెద్ద యూనివర్సిటీ మొదలైనవైతే లేవు చదివించడానికి. इनका नाम ही है गीता पाठशाला। దీని పేరే అయింది గీతా పాఠశాల. और पाठशाला तो बहुत छोटी भी होती है। పాఠశాల అంటే చాలా చిన్నది కూడా ఉంటుంది. कहते हैं ना गीता पाठशाला। అంటారు కదా గీతా పాఠశాల అని. उन गीता पाठशालाओं की यादगार में ఆ గీతా పాఠశాలల యొక్క స్మృతి చిహ్నంగానే सारे भारत में गांव-गांव शहर-शहर में गीता मंदिर बने हुए हैं। మొత్తం భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పెద్ద ఊర్లలోనూ సిటీల్లోనూ గీతా మందిరాలు తయారై ఉన్నాయి. तो ब्रह्मा कुमारी विद्यालय नहीं बने हुए हैं। బ్రహ్మకుమారి విద్యాలయాలైతే ఎక్కడనూ తయారవలేదు. गीता मंदिर बने हुए हैं। గీతా మందిరాలు తయారై ఉన్నాయి అన్ని చోట్ల. जरूर भगवान बाप ने आकर के गीता मंदिरों में पढ़ाई होगी। అంటే తప్పక భగవంతుడు వచ్చి ఆ గీతా మందిరాలలో చదివించి ఉంటారు. అందుకే యాదగార రూపంలో ఇప్పటికీ గీతా మందిరాలు ప్రతి చోట కనిపిస్తాయి. सर्वशास्त्र में गीता है। సర్వశాస్త్ర శిరోమణి గీత అయింది. परंतु और शास्त्रों के मुकाबले అయితే మిగతా శాస్త్రాల లెక్కలో చూస్తే वो गीता कितनी छोटी है। భగవద్గీత చాలా చిన్న గ్రంథం. और वेद शास्त्र आदि तो कितने बड़े बड़े बनाते हैं। వేద శాస్త్రాలు మొదలైనవైతే ఎంతో పెద్ద పెద్దగా తయారు చేస్తారు. महाभारत का शास्त्र इतना बड़ा बनाया है మహాభారతం యొక్క శాస్త్రం ఎంత పెద్దగా తయారు చేశారు कि कोई एक आदमी उसे उठाए भी नहीं सकता है। ఒక్క వ్యక్తి ఆ గీత మహాభారత శాస్త్రాన్ని ఎత్తను కూడా ఎత్తలేరు ఒక వ్యక్తి. गीता बहुत छोटी बनाते हैं। అదే భగవద్గీత అయితే చాలా చిన్న గ్రంథంగా తయారు చేస్తారు. इन सभी बातों को ఈ అన్ని విషయాలను अभी तुम बाप के द्वारा समझ गए हो। ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటూ ఉన్నారు. वो गीता तो झूठी गीता है। ఆ గీత అయితే అసత్యపు గీత అయినది. जो मनुष्यों के द्वारा कागज की गीता बनाई गई మనుషుల ద్వారా కాగితం యొక్క గీతని తయారు చేయడం జరిగింది. उस गीता को कहते हैं गीता माता। ఆ గీతని అంటారు గీతామాత అని. भगवान को कहते हैं गीतापति भगवान। భగవంతుణ్ణి అంటారు గీతాపతి భగవంతుడు అని. कहते हैं परंतु जानते नहीं हैं। అంటారు గీతాపతి భగవాన్ అని. అయితే ఎవరికి ఆయన యొక్క పరిచయం తెలీదు. वास्तव में माता तो चैतन्य होनी चाहिए। వాస్తవంలో మాత అయితే చైతన్యంగా ఉండాలి. जैसे भगवान छोटे रूप में आता है ఏ విధంగా భగవంతుడు చిన్న రూపంలో వస్తారో वो माता भी छोटे रूप में आती है। అలానే ఆ మాత కూడా చిన్న రూపంలోనే వస్తారు. परंतु बहुत प्रभावशाली है। అయితే చాలా ప్రభావశాలి అయ్యుంటారు. गीता ज्ञान से प्राप्ति। గీతా జ్ఞానము నుండి ప్రాప్తి. वो लोग गीता सुनाते हैं। వాళ్ళు గీతని వినిపిస్తారు.
परंतु उनके गीता सुनाने से क्या प्राप्ति होती है? అయితే ఆ గీతని వినిపించడం వల్ల ఏం ప్రాప్తి అవుతుంది? वो तो कोई को पता नहीं है। ఈ విషయం ఎవ్వరికినూ తెలియదు. गीता सुनाते ही सुनाते मर जाते हैं। గీత వినిపిస్తూ వినిపిస్తూనే చనిపోతారు. फिर दूसरे जन्म में जाकर के बच्चा बना, మరి తర్వాత జన్మలో వెళ్ళి చిన్న పిల్లల రూపంలో జన్మ తీసుకుంటారు. फिर तो नहीं सुना सकते। అప్పుడైతే వాళ్ళకి గీతని వినిపించలేరు. जब बड़े हों, बुजुर्ग बने, गीता पाठी बने, ఎప్పుడు పెద్దవారయ్యి వృద్ధులైన తర్వాత ఎప్పుడు గీతని చదివేవారుగా అవుతారో तब फिर दूसरों को सुनावे। అప్పుడు మరి వేరే వాళ్ళకి గీతని వినిపించగలరు. यहाँ तो बाप ఇక్కడైతే తండ్రి तुम बच्चों को एक ही बार पढ़ाते हैं। పిల్లలైన మీకు ఒకేసారి ఈ గీతా జ్ఞానాన్ని చదివిస్తారు. जन्म लेने की बात नहीं। ఇక్కడ జన్మ తీసుకునేటటువంటి మాట అయితే లేనే లేదు. क्योंकि शरीर छोड़ा फिर तो गीता सुनाने पढ़ाने की होती नहीं। శరీరం వదిలేశారు అంటే మరి గీత వినడం వినిపించడం ఇవన్నీ బంద్ అయిపోతాయి. अभी तो तुम जानते हो ఇప్పుడైతే మీకు తెలుసు कि इस शरीर में विराजमान है। ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు. जब तक इस शरीर में विराजमान होकर की गीता सुनाते हैं, ఎంతవరకు ఈ శరీరంలో విరాజమానమయ్యి గీతను వినిపిస్తూ ఉంటారో फिर तो गीता ज्ञान अमृत देने की दरकार ही नहीं रहेगी। ఆ తర్వాత గీతా జ్ఞానామృతం ఇచ్చే అవసరమే ఉండదు. क्योंकि बाप ఎందుకనంటే తండ్రి बाप के रूप में एक ही बार शांति धाम से आकर के गीता ज्ञान देते हैं। తండ్రి రూపంలో ఒకేసారి వచ్చి గీతా శాంతిధామాన్ని నుండి వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు. फिर चले जाते हैं। శాంతిధామం నుండి వచ్చి వినిపించి మరి వెళ్ళిపోతారు. तो मनुष्य नहीं जानते कि प्राचीन माना कब। మనుషులకి ఈ విషయం తెలియదు. ప్రాచీన అంటే ఎప్పుడు అన్న అర్థం. क्योंकि कल्प की आयु लाखों वर्ष कह देते हैं। ఎందుకనంటే కల్పాని ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పిన కారణంగా ప్రాచీన శబ్దానికి అర్థం వాళ్ళకి తెలియదు. भारत का प्राचीन ज्ञान और योग तो साथ चाहते हैं। భారత్ యొక్క ప్రాచీన జ్ఞానము మరియు యోగం అయితే అందరూ కావాలనుకుంటారు. जिससे भारत स्वर्ग बनता है। ఆ జ్ఞాన యోగాల ద్వారానే ప్రాచీన జ్ఞాన యోగాల ద్వారానే భారత్ స్వర్గంగా తయారవుతుంది. किससे बनता है भारत स्वर्ग? భారత్ స్వర్గంగా ఎలా అవుతారు? प्राचीन राजयोग और ज्ञान से। ప్రాచీన రాజయోగము మరియు జ్ఞానము ద్వారానే భారత్ స్వర్గంగా తయారవుతారు. अब तो भारत बहुत दुखी है। ఇప్పుడైతే భారత్ చాలా దుఃఖి. पहले सूर्यवंशी राज्य था, మొదటైతే భారత్ లో సూర్యవంశీ రాజ్యం అనేది ఉండేది. अब नहीं। ఇప్పుడు లేదు. फिर उनको याद करते हैं అందుకే ఇప్పుడు అందరూ ఆ సూర్యవంశీ రాజ్యాన్ని స్మృతి చేస్తారు. कि वो राजयोग किसने सिखाया, ఆ రాజయోగాన్ని ఎవరు నేర్పించారు, वो ज्ञान किसने दिया, ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు, ये बात नहीं जानते। ఈ విషయం ఎవరికీ తెలియదు. समझते हैं गीता में जो ज्ञान दिया गया है वो कृष्ण ने दिया होगा। అనుకుంటారు భగవద్గీతలో ఏదైతే జ్ఞానం ఇవ్వడం జరిగిందో ఆ జ్ఞానం శ్రీకృష్ణుడు ఇచ్చారు అని అనుకుంటారు. कौन समझते हैं? అలా అని ఎవరు అనుకుంటారు? हैं? ये बातें भी कौन समझते हैं? ఇలా ఈ శ్రీకృష్ణుడు ఇచ్చారు గీతలో ఉన్న జ్ఞానము అని ఎవరు అనుకుంటారు? पहले भारत में ये जो संस्कृत की गीता लिखी हुई है, మొదట భారతదేశంలో ఏదైతే సంస్కృత గీత అనేది రాయడం జరిగిందో उसमें तो गीता का भगवान कृष्ण ही माना गया है। అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడనే అందరూ ఒప్పుకున్నారు. लेकिन वो तो ब्रॉड ड्रामा हो गया। అయితే అదైంది బ్రాడ్ డ్రామా.
उसकी शूटिंग कहाँ होती है? మరి దాని యొక్క షూటింగ్ ఎక్కడ జరిగింది? ये रिहर्सल करने वाले कौन? దీని యొక్క రిహార్సల్స్ చేసేటటువంటి వారు ఎవరయ్యారు? గీతా భగవాను శ్రీకృష్ణుడు అని. जिन्होंने ये शूटिंग की, रिहर्सल की, गीता का भगवान कृष्ण है। ఎవరైతే ఈ షూటింగ్ చేశారో, ఇలా రిహార్సల్స్ చేశారో గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని, साकार है, సాకారుడు అని, निराकारी स्टेज वाला नहीं है। నిరాకారి స్టేజ్ లో ఉండేవారు కాదు అని. ये फाउंडेशन कहाँ पड़ता है? ఇలాంటి ఫౌండేషన్ ఎక్కడ వేయడం జరిగింది? किनके द्वारा पड़ता है? ఎవరి ద్వారా వేయడం జరిగింది? ये फाउंडेशन हम ब्राह्मणों की दुनिया में ही पड़ता है। ఇలా ఫౌండేషన్ మన బ్రాహ్మణ ప్రపంచంలోనే వేస్తారు. जब तक ब्राह्मणों की ही बुद्धि में ये बात नहीं बैठी है कि गीता का भगवान कौन, ఎంతవరకు బ్రాహ్మణుల బుద్ధిలో ఈ విషయం కూర్చోలేదు గీతా జ్ఞానదాత ఎవరు అని. गीता माता कौन चैतन्य में, గీతా మాత చైతన్యంలో ఎవరు అని, और गीता पति भगवान कौन चैतन्य में, మరి గీతాపతి భగవంతుడు ఎవరు చైతన్యంలో? तब तक बाहर की दुनिया वालों की बुद्धि में ये बातें बैठ सकती है? ఎంతవరకు బ్రాహ్మణుల యొక్క బుద్ధిలో కూర్చోదో అంతవరకు బయట ప్రపంచంలో వారి బుద్ధిలోనూ కూర్చోదు. యథార్థంగా గీతామాత చైతన్యంలో ఎవరు, గీతాపతి భగవంతుడు ఎవరు అని. कि गीता का भगवान कृष्ण नहीं है, निराकार शिव है। గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు, నిరాకార శివుడు అన్న విషయం బయట వారి బుద్ధిలో కూర్చుంటుందా? निराकार शिव को भी नहीं समझते हैं। నిరాకార శివుణ్ణి కూడా వారు గుర్తించరు. निराकार शिव का मतलब ये नहीं बिंदु, నిరాకార శివుడి యొక్క అర్థమైంది బిందువు అని కాదు. वो बिंदु तो कुछ करता नहीं है బిందువు అయితే ఏమీ చేయరు. जब तक बिंदु रूपी स्टेज में। ఎంతవరకు ఆయన బిందు రూప స్టేజ్ లో ఉంటారో అంతవరకు ఆయన నుండి ఏ కర్తవ్యమూ జరగదు. वो बिंदु जब तक साकार में ना आए, ఆ బిందువు ఎంతవరకు అయితే సాకారంలో రారో, और निराकारी स्टेज को प्रत्यक्ष न करे, మరి నిరాకారి స్టేజ్ ని ప్రత్యక్షం చేయరో, तब तक वो संसार में परमात्मा बाप बनकर के प्रत्यक्ष भी नहीं होता। అంతవరకు ఆయన ప్రపంచములో పరమాత్మ తండ్రి అయ్యి ప్రత్యక్షం కూడా అవలేరు. है तो वो निराकार। వాస్తవంగా అయితే ఆయన నిరాకారుడు. निराकार का मतलब सिर्फ बिंदु नहीं है, నిరాకారుడు అంటే అర్థము కేవలం బిందు అని కాదు. उसका गहरा अर्थ ये है निराकारी स्टेज वाला। నిరాకారుడు అంటే దాని యొక్క లోతైన అర్థం ఇది నిరాకారి స్టేజ్ లో ఉండేవారు అని అర్థం. धर्म पिताएं भी निराकारी स्टेज वाले होते हैं, उनके चित्र को देखो। ధర్మపితలు కూడా నిరాకారి స్టేజ్ లో ఉండేవారుగా ఉంటారు. వారి చిత్రాలు చూడండి. चेहरे को ध्यान से देखो, गुरु नानक को देखो, बुद्ध को देखो, क्राइस्ट को देखो। వారి ముఖాల్ని మీరు అటెన్షన్ తో చూడండి. గురు నానక్నే కావచ్చు, బుద్ధుడినే కావచ్చు, క్రైస్ట్నే కావచ్చు, వాళ్ళ ముఖాలు చూడండి. निराकारी स्टेज चेहरे से झलकती है ना। నిరాకారి స్టేజ్ వాళ్ళ ముఖము ద్వారా వ్యక్తం అవుతుంది కదా. वो तो है धर्म पिताएं, వారైతే అయ్యారు ధర్మపితలు కేవలం. लेकिन उन बापों का भी बाप जब इस सृष्टि पर प्रत्यक्ष होता है, అయితే ఆ ధర్మపితలకు కూడా పిత ఎప్పుడైతే ఈ సృష్టి పైన ప్రత్యక్షం అవుతారో, आदि सनातन देवी देवता धर्म की स्थापना करने के लिए, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం కోసం, तो वो तो कितनी निराकारी स्टेज वाला होगा। ఆయన ఎంతో నిరాకారి స్టేజ్ కలిగినటువంటి వారై ఉంటారు. एवर लास्टिंग, एवर प्योर कहा जाता है। ఆయన కంటే నిరాకారి స్టేజ్ మరెవ్వరికి ఉండదు. ఎవర్ లాస్టింగ్ నిరాకారి స్టేజ్. మరి ఎవర్ ప్యూర్ అంటే సదా పావనుడుగా కూడా ఆయన రుజువు అవుతారు. एवर प्योर का भी कोई प्रूफ चाहिए। ఆయన ఎవర్ ప్యూర్ అన్నారు, సదా పావనుడు, దానికి కూడా కొన్ని రుజువులు ఉండాలి కదా, ఏదో రుజువులు. निराकारी, निरहंकारी, निर्विकारी का भी प्रूफ चाहिए। నిరాకారి, నిరహంకారి, నిర్వికారి అంటారు. దీనికి కూడా ప్రూఫ్ ఉండాలి. सिर्फ कहने की बात नहीं है। కేవలం నిరాకారుడు, నిరహంకారుడు, నిర్వికారుడు అని అనడం కాదు. तो जो समझते हैं कि गीता में ज्ञान कृष्ण ने दिया होगा, అందరూ అనుకుంటారు గీతలో జ్ఞానము శ్రీకృష్ణుడు ఇచ్చి ఉంటారు అని.
उनको लाखों वर्ष हो गए। శ్రీకృష్ణుడు జ్ఞానం ఇచ్చి లక్షల సంవత్సరాలు అయిపోయింది అని. इसलिए प्रायलोप हो गया। ఆ కారణంగా ఆ జ్ఞానం ప్రాయలోప్తమైపోయింది అని. नहीं तो बाप से वर्षा लेने में बच्चों को कोई भी तकलीफ नहीं होनी चाहिए। లేదంటే తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి పిల్లలకి ఏ కష్టమూ ఉండరాదు. बाप के बने हैं तो बच्चे के अधिकारी बने। తండ్రి పిల్లలుగా అయ్యారు అంటే వారసత్వానికి కూడా అధికారులు అవుతారు. फिर भी माता पिता टीचर की शिक्षा मिलनी होती है ना। అయినప్పటికీ తల్లి తండ్రి మరి టీచర్ యొక్క శిక్ష పిల్లలకి లభించాలి కదా. मुक्ति का भी वर्षा चाहिए, ముక్తి యొక్క వారసత్వం కూడా కావాలి అందరికీ. इसलिए गुरु करते हैं। అందుకే గురువు చేసుకుంటారు ముక్తిని పొందడం కోసం. परंतु जीवन मुक्ति तो कब कोई हो ही नहीं सकती। అయితే ముక్తి కోసం అయితే గురువుని చేసుకుంటారు. జీవన్ముక్తి వారసత్వం అయితే ఎప్పుడూ ఎవరి నుండి ఎవరికి లభించదు. जब जीवन बंध का अंत हो, ఎప్పుడు జీవన బంధనం యొక్క అంతిమవుతుందో तब जीवन मुक्ति की याद हो। అప్పుడే జీవన్ముక్తి అనేది స్మృతి వస్తుంది. जीवन बंध मन జీవన్ బంధ్ అంటే జీవన బంధనము అంటే అర్థం जीवन है लेकिन बंधा हुआ जीवन है। జీవనం ఉంది అయితే బంధించబడి ఉంది, బంధనాలలో చిక్కుకొని. कैसे बंधा हुआ? దేంతో బంధించబడి ఉన్నది? जन्म का दुख, बुढ़ापे का दुख, జీవనంలో జన్మ యొక్క దుఃఖము, వృద్ధాప్యం యొక్క దుఃఖము, बीमारियों का दुख, అనారోగ్యాల దుఃఖము, मरण का दुख। చనిపోతాము అన్న దుఃఖము, ये जन्म जरा मरण का दुख ఈ జన్మ మరణ మరి వృద్ధాప్యం యొక్క దుఃఖాలు शरीर के साथ बंधा हुआ है, శరీరము జతలో బంధింపబడి ఉన్నాయి. तो कहेंगे जीवन मुक्ति। అప్పుడు దాన్నే అంటారు జీవన బంధము అని. जीवन बंधन, ये तीनों ही बंधन से परे हो जाए जीवन में रहते हुए। జీవనంలో ఉంటూ ఈ మూడు బంధనాల నుంచి అతీతమైపోయారు అంటే జన్మ మర జర అంటే జన్మించడం, మరణించడం మరియు వృద్ధాప్యము యొక్క చింతల నుండి. जीवन मुक्ति की आदि ही तभी हो सकती है అప్పుడే జీవన్ముక్తి యొక్క ఆది ప్రారంభం అనేది అవుతుంది. ఈ మూడు బంధనాల నుంచి ఎప్పుడు ముక్తులు అవుతారో అప్పుడు. जब जीवन मुक्ति देने वाला आवे। मनुष्यों ने सिर्फ सुना है कि सेकंड में जीवन मुक्ति अथवा सेकंड में रावण राज्य से राम राज्य, पतित से ఎప్పుడైతే జీవన్ముక్తినిచ్చేవారు ఇప్పుడు మనుషులైతే కేవలం విన్నారు. ఏమనంటే సెకండ్లో జీవన్ముక్తి లేక సెకండ్లో రావణ రాజ్యము నుండి రామరాజ్యము, పతితుల నుండి పావనులు. అయితే ఎలా? वो तो जानते ही नहीं। ఈ విషయం వారికి తెలియదు. ब्राह्मणों की झूठी गीता है, ఆ బ్రాహ్మణులైంది అసత్యపు గీత. क्योंकि वो कहते हैं श्री कृष्ण भगवान वाच। ఎందుకంటే వారంటారు శ్రీకృష్ణ భగవాను వాచ అని. अब श्री कृष्ण तो भगवान हो नहीं सकता। ఇప్పుడు శ్రీకృష్ణుడైతే భగవంతుడు అవడానికి సాధ్యం లేదు. कृष्ण को तो देवता कहा जाता है, కృష్ణుడినైతే దేవత అని అంటారు. भगवान कैसे कह दिया? కృష్ణుడిని భగవంతుడు అని ఎలా అనగలిగారు? देवताएं 16 कला संपूर्ण होते हैं। దేవతలైతే 16 కళా సంపూర్ణులై ఉంటారు. देवताओं को कलाओं में बांधा जाता है, దేవతల్ని కళల్లో బంధింపవచ్చు. भगवान तो कलातीत है। భగవంతుడైతే కళాతీతుడు. भगवान को कलाओं में थोड़ी ही बांधा जा सकता है। భగవంతుడిని కళల్లో ఏమైనా బంధించగలరా ఏంటి? బంధించడానికి సాధ్యం లేదు. तो देवताओं में दैवी गुण होते हैं, దేవతల్లో దైవీ గుణాలు ఉంటాయి. भगवान में दैवी गुण नहीं होते हैं। భగవంతుడిలో దైవీ గుణాలు ఉండవు. देवताओं के गुण अलग और भगवान के गुण अलग। దేవతల యొక్క గుణాలు వేరు, భగవంతుని యొక్క గుణాలు వేరు. देवताओं को तो इन आंखों से देखा जाता है, దేవతలనైతే ఈ కంటి ద్వారా చూడగలరు. शिव के मंदिर में देखेंगे
శివుని మందిరంలో చూస్తారు. मूर्तियां रखी है, మూర్తులు పెట్టి ఉన్నారు. परंतु शिव को तो अपना शरीर नहीं है। అయితే శివునికైతే తనదే అయిన శరీరం లేదు. वो परमात्मा है। ఆయన పరమాత్మ అయ్యారు. परमात्मा अर्थात परमात्मा। పరమాత్మ అంటేనే శ్రేష్టమైన ఆత్మ అని అర్థం. ईश्वर प्रभु भगवान आदि से कोई अर्थ नहीं निकलता है। ఈశ్వర్, భగవాన్, ప్రభు అనే శబ్దాల నుండి ఎటువంటి అర్థము రాదు. परमात्मा अर्थात सुप्रीम आत्मा। పరమాత్మ అంటే అర్థమైంది సుప్రీం ఆత్మ, శ్రేష్ఠ ఆత్మ అని. तुम तो सुप्रीम नहीं हो, మీరైతే సుప్రీం కారు. तो फर्क देखो कितना है तुम्हारी आत्मा और उस आत्मा में। ఆ, తేడా చూడండి ఎంతుందో మీ ఆత్మల్లో, ఆ ఆత్మలో, పరమాత్మలో. तुम आत्मा अभी परमात्मा से सीख रहे हो, ఆత్మలైన మీరు ఇప్పుడు పరమాత్మ ద్వారా నేర్చుకుంటున్నారు. और वो परमात्मा तो कोई से सीखा नहीं है। ఆ పరమాత్మ అయితే ఎవరి నుండి నేర్చుకోలేదు. कृष्ण ने तो बताते हैं शास्त्रों में, కృష్ణుడైతే తెలియచేశారు శాస్త్రాలలో. संदीपन गुरु को गुरु बनाया, उनसे सीखा। సాందీపన్ అనే గురువుని చేసుకొని ఆయన ద్వారా నేర్చుకున్నారని. तो देखो ये वंडरफुल बात है, जो शिव बाबा किसी से सीखता नहीं है। ఇవన్నీ వండర్ఫుల్ విషయాలు. శివబాబా ఎప్పుడూ ఎవరి నుండి ఏమీ నేర్చుకోరు. उस फादर को हम परमात्मा अर्थात फादर कहते हैं। ఆ తండ్రిని మనము పరమాత్మ అని, ఫాదర్ అని అంటాము. टीचर भी कहते हैं, गुरु भी कहते हैं, టీచర్ అని అంటారు, గురువు అని కూడా అంటారు. और कोई आत्मा बाप टीचर गुरु तीनों नहीं बन सकती। మరి ఇంకే ఆత్మ తండ్రి, టీచర్, గురువు అవడానికి సాధ్యమే లేదు. ये तो शिव बाबा ही है। ఇదైతే శివబాబానే తండ్రి, టీచర్, గురువు అవుతారు. एक ही परमात्मा है, उनको कहा जाता है फादर। ఒక్క పరమాత్మున్నే తండ్రి అని అంటారు. 4/11/68 की वाणी का तीसरा पेज। 4 నవంబర్ 1967 సంవత్సరాన్ని మురళి యొక్క 3వ పేజీ. तो बच्चों के लिए फादर है, పిల్లల కోసం ఆయన తండ్రి. तो फादर है तो टीचर भी चाहिए। తండ్రి ఉన్నారు అంటే మరి టీచర్ కూడా ఉండాలి. वो एक ही फादर है जो टीचर भी है, गुरु भी है। ఆయన ఒక్కరే తండ్రి. ఆయన తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు, గురువు కూడా అయ్యారు. हाँ, ये कहेंगे हर एक को पहले फादर चाहिए, భలే ఇలా అంటారు. ప్రతి ఒక్కరికి మొదట తండ్రి చాలా అవసరం, फिर टीचर चाहिए, ఆ తర్వాత టీచర్, पिछाड़ी को सदगति के लिए गुरु चाहिए। లాస్ట్లో సద్గతి కోసం గురువుని చేసుకుంటారు. అప్పుడు గురువు అవసరం. आजकल तो ठग लेते हैं, ఈ రోజుల్లో అయితే చాలా మోసం చేస్తారు. कहते हैं बच्चों को भी गुरु कराना चाहिए। అంటారు చాలా మంది, చిన్న పిల్లలకు కూడా గురువు చేసుకోవాలి చిన్నపిల్లలు కూడా అని. तो सदगति हो जाए। ఎందుకంటే ఆ పిల్లలకు కూడా సద్గతి అవ్వాలి అని. नहीं तो गुरु हमेशा पिछाड़ी में किया जाता है। వాస్తవంగా అయితే మొదట గురువు వృద్ధాప్యంలోనే గురు మంత్రం తీసుకునేవారు. మొదట वानप्रस्थ होने के बाद गुरु करते हैं। అంటే వానప్రస్థ అయిన తర్వాత గురువుని గురు మంత్రం తీసుకుని గురువు దగ్గరకి వెళ్ళేవారు ఉపదేశాల కోసం. तो बाप भी कहते हैं मैं तुम्हारा बाप टीचर भी बनता हूँ। ఇక్కడ తండ్రి అంటారు, నేను మీ తండ్రిని, టీచర్ని కూడా అవుతాను. मैं ही तुम्हारा सदगति दाता सदगुरु भी बनता हूँ। నేనే మీ యొక్క సద్గతి దాత అయినటువంటి సద్గురువుని కూడా అవుతాను. तो सदगति देने वाला गुरु एक है, సద్గతినిచ్చేటటువంటి గురువు ఒక్కరే. बाकी तो अनेक गुरु हैं। మిగతా అనేక మంది గురువులైతే ఉన్నారు ఈ ప్రపంచంలో.
అయితే సద్గతినిచ్చే గురువు మాత్రం ఒక్కరే. सब दुर्गति करने वाले. ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వారంతా దుర్గతిలోకి తీసుకుని వెళ్ళేవారు. वो दुर्गति ही देते हैं. వారు దుర్గతినే ఇస్తారు. सिख लोग कहते भी हैं एक सदगुरु अकाल मूर्त. సిక్కులు అంటారు కూడా ఏక్ సద్గురు అకాల్ మూర్త్ అని. एक सदगुरु है बाकी सब गुरु हो गए. సద్గురువు అయితే ఒక్కరే, మిగతా అందరూ గురువులే. मैं तो सभी का सदगति दाता हूँ. నేనైతే అందరి యొక్క సద్గతి దాత అయినాను. गीता के विषय पर समझाने की युक्ति. గీత విషయంలో అర్థం చేయించే యుక్తులు. तो ये समझाना होता है. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. रावण राज्य और राम राज्य. రావణ రాజ్యము మరియు రామరాజ్యం గురించి. तो कोई वहाँ कॉन्फ्रेंस में जाना चाहिए. అక్కడ కాన్ఫరెన్స్కి ఎవరో ఒకరు వెళ్ళాలి. तो भी संस्कृत गीता अच्छी जानते हो. ఎవరైతే సంస్కృత గీతని మంచిగా తెలుసుకుని ఉంటారో వారు అక్కడ కాన్ఫరెన్స్లో వెళ్ళాలి. तो वो बहुत अच्छा समझा सकते हैं. వారు చాలా మంచిగా అర్థం చేయించగలరు. और तुम्हारी तो सच्ची गीता है. మరి మీదైంది సత్యమైన గీత. है और संस्कृत गीता झूठी क्यों? మరి ఆ సంస్కృత గీత అసత్యం ఎందుకని? क्योंकि ढेर सारी टीकाएं हो गई. ఎందుకంటే లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు తయారయ్యాయి. ढेर सारी व्याख्याएं हो गई. లెక్కలేనన్ని వ్యాఖ్యానాలు తయారైన కారణంగా. तुंडे तुंडे मतिर भिन्न. తుండే తుండే మతర్ భిన్న అంటే ఎన్ని తలకాయలో అన్ని మతాలు, అంటే అన్ని మతుల నుండి అన్ని బుద్ధులు, అన్ని మతాలు అనేది వెలువడతాయి బుద్ధుల నుండి. यहाँ तो एक सुप्रीम सोल गॉड फादर है जो समझाते हैं. ఇక్కడైతే సుప్రీం సోల్ గాడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్థం చేయిస్తారు. समझा ना? అర్థమైంది కదా? यहाँ कोई वो कृष्ण नहीं समझाते हैं. ఇక్కడ కృష్ణుడేమీ అర్థం చేయించరు. दुनिया में कोई भी धर्म वाले कृष्ण को गॉड फादर नहीं कहेंगे. ప్రపంచంలో ఎవ్వరు కూడా కృష్ణుడిని గాడ్ ఫాదర్ అని అనరు. नहीं. ఎవరు అనరు. तो साबित होता है कि उनको कोई भगवान नहीं कहा जाता. ఇదైతే రుజువు అవుతుంది, ఆయన్ని ఎవరు భగవంతుడు అని అనరు. जिस भगवान की सभी आत्माएं बच्चे हैं. ఏ భగవంతునికైతే అందరూ పిల్లలు, ఆత్మరూపీ పిల్లలందరూ సంతానమే. वो आत्माएं जो बच्चे हैं गॉड फादर के, वो उनको ఆ ఆత్మలు ఎవరైతే గాడ్ ఫాదర్ యొక్క సంతానులో, गॉड फादर ही कह के बुलाते हैं. ఆ సంతానులు గాడ్ ఫాదర్ని గాడ్ ఫాదర్ అనే పిలుస్తారు. कोई बाप को थोड़े ही बुलाते हैं या धर्म पिता को थोड़े ही बुलाते हैं. తండ్రిని లేదా ధర్మపితని ఎవరైనా అలా పిలుస్తారా ఏంటి? जिस्म को कभी भी गॉड नहीं कहा जा सकता है. శరీరదారులు ఎవ్వరిని కూడా గాడ్ అని అనడానికి సాధ్యం లేదు, భగవంతుడు అని. एक भूल है. ఇది చాలా మన పెద్ద పొరపాటు. जिस भूल के कारण सारी दुनिया भूली हुई है. ఆ పొరపాటు కారణంగా మొత్తం ప్రపంచం ఇప్పుడు అసలైన తండ్రిని మర్చిపోయి ఉన్నారు. हैं? वो भूल है गीता का भगवान
बच्चे को बताई दिया ఆ जिस పెద్ద పొరపాటు ఏంటి అంటే గీతా భగవానుణ్ణి పిల్లవాడిని భగవంతుడి రూపంలో చూపించేశారు. बच्चे की पूजा करते हैं ఏ కృష్ణ పిల్లవాడికైతే పూజ చేస్తారో ఆ కృష్ణ పిల్లవాడిని గీతా భగవానుడు అని చెప్పారు. कृष्ण बच्चा पूजा तो पवित्र की जाएगी ना. కృష్ణ పిల్లవాడిని పూజిస్తారు, పవిత్రతకే పూజ జరుగుతుంది కదా. है जिसमें पवित्रता नहीं होती है वो तो राक्षस कहे जाते हैं. ఎవరిలో పవిత్రత అనేది ఉండదో వారిని రాక్షసులు అంటారు. हैं जो कर्मेंद्रियां है ना उन कर्मेंद्रियों का राक्षसी कर्म करते हैं. ఆ కర్మేంద్రియాలతో రాక్షసి కర్మని చేస్తారు. जैसे कामेंद्रिय ఏ విధంగా కామేంద్రియము. तो जो हिंसक हैं उनको बताया ఇలా ఎవరైతే హింసకులో హింస చేసేవారో వారి కోసంగా చెప్పడం జరిగింది. कि सारी सृष्टि हिंसक बनाई दी. ఇప్పుడు మొత్తం సృష్టినే హింస చేసేవారుగా అయిపోయారు. तो बच्चों को बताया అందుకే పిల్లలకి ఇప్పుడు తెలియజేశారు कि तुम्हें आज की दुनिया के जो गद्दी नशीन है चाहे समाज में మీరు ఈ రోజుల్లో ఎవరైతే గద్ది నషీన్లు అయి ఉన్నారో అంటే ఎవరికైతే అధికారం సీట్ లభించి ఉన్నదో ప్రపంచంలో సమాజంలో चाहे धर्म क्षेत्र में వాళ్ళు ధార్మిక క్షేత్రంలో కావచ్చు चाहे राज्य क्षेत्र में లేక రాజ్య క్షేత్రంలో కావచ్చు गद्दियों पर बैठे हुए हैं. ఆ సీట్ పైన ఎవరైతే కూర్చుని ఉన్నారో అధికారంలో ఆసీనులై ఉన్నారో वो तुम्हारे पास हमारे अहंकार के नहीं आ रहे. दे अहंकार चढ़ा हुआ है. వారు అహంకార కారణంగా మీ వద్దకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా దేహ అభిమానం దేహ అహంకారం అనేది వాళ్ళలో ఎక్కి ఉంది. तो पहले पहले तुम उनको ये भूल जाके बताओ क्या అందుకే మీరు వెళ్ళి వాళ్ళకి మొట్టమొదట ఈ పెద్ద పొరపాటు గురించి తెలియచేయండి. गीता खंडन की हुई है. గీత ఖండించబడినది అని. कैसे खंडन कर दी. ఎలా ఖండించబడినది. गीता जिसमें राजयोग का ज्ञान है గీత ఎందులో అయితే రాజయోగం యొక్క జ్ఞానం ఉన్నదో राजाई कैसे प्राप्त होती है इस ज्ञान से ఈ జ్ఞానము ద్వారా రాజాయి ఎలా ప్రాప్తి అవుతుంది. वो राज भरा हुआ है. ఆ రహస్యం నిండి ఉన్నది. क्या राजाई ఎటువంటి రాజాయి. दुनिया में जो राजाइयां चली हैं ప్రపంచంలో ఏదైతే రాజ్యాలు నడిచాయో वो राजाइयां तो हिंसक युद्ध करके उन्होंने राजाइयां प्राप्त की हैं. వారైతే హింసాయుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుని ఉన్నారు. लेकिन भगवान इतनी ऊंची चीज हिंसा करना थोड़ा ही सिखाएगा. భగవంతుడు ఎంత ఉన్నతమైనటువంటి వారు, ఆయన హింస చేయడం ఏమైనా నేర్పిస్తారా ఏంటి. तो ये भूल जाकर बताओ అందుకే వాళ్ళకి ఈ పొరపాటు గురించి తెలియచేయండి. ఆ పెద్ద పెద్ద ధర్మ సత్తాధీశులకు రాజ్య సత్తాధీశులకు कि भगवान ने तो जो राजयोग की बात सिखाई थी భగవంతుడైతే ఏదైతే రాజయోగాని మాట నేర్పించారో वो हिंसा की बात नहीं सिखाई है. ఆయన హింస యొక్క మాటనైతే నేర్పించలేదు. वो तो ये बताया है गीता में భగవద్గీతలో ఇది తెలియజేయడం జరిగింది. कामेश क्रोधेश रजोगुण समुद्भव. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ये काम और क्रोध जो हैं ఈ కామము మరియు క్రోధం ఏదైతే ఉన్నదో ये रजोगुण से उत्पन्न होते हैं. ఇవి రజోగుణంతో ఉత్పన్నం అవుతాయి అని. और रजोगुण देवताओं में नहीं होता. రజోగుణము దేవతల్లో ఉండదు. सात्विक गुण प्रधान होता है उनमें. సాత్విక గుణము ప్రధానంగా ఉంటుంది వారిలో. तो ये जो कृष्ण का नाम डाल दिया है అందులో కృష్ణుని పేరు వేసేశారు. वो तो बच्चा है. ఆయనైతే పిల్లవాడు. भले 16 कला संपूर्ण पवित्र है ఆయన 16 కళా సంపూర్ణ పవిత్రుడు. हैं
तो उस पवित्र की पूजा होती है। ఆ పవిత్రమైన పిల్లవాని యొక్క పూజ జరుగుతుంది. बड़े कृष्ण की तो पूजा नहीं होती। పెద్ద కృష్ణుని యొక్క పూజ అయితే జరగదు. क्यों? ఎందుకని? कहते हैं बड़ा कृष्ण था तो उसको तो 8 पटरानियां थी। పెద్ద కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి 8 మంది పట్రాణులు ఉండేవారు. 16,000 रानियां थी। 16,000 మంది రాణులు ఉండేవారు. ये था वो था, इतने बच्चे थे। వీరుండేవారు, వారుండేవారు, ఇంతమంది పిల్లలు ఉండేవారు. तो पवित्र थोड़ा ही रहा। మరి అలాంటప్పుడు పవిత్రంగా ఏమైనా ఉంటారా ఏంటి? उस पवित्र की पूजा करते हैं, बच्चा की। ఆ పవిత్రంగా ఉండే పిల్లవాడైన శ్రీకృష్ణునికి పూజ చేస్తారు. वो तो ठीक है, ఇదైతే కరెక్టే. लेकिन बच्चा राज की बातें क्या जानेगा? అయితే ఆ పిల్లవాడు రహస్యం యొక్క మాటల్ని ఎలా తెలుసుకోగలడు? क्या राज? రహస్యయుక్తమైన మాటల్ని. ఎలాంటి రహస్యయుక్తమైన మాటలు? कि इंद्रियों के ऊपर जीत पाएंगे तो विश्व की बादशाही मिलेगी। ఇంద్రియాల పైన విజయాన్ని పొందినట్లయితే విశ్వరాజ్య భాగ్యం లభిస్తుంది. इंद्रिय जीते जगत जीत। अब बच्चा इस बात ఇంద్రియ జీతే జగజ్జీతి. పిల్లవాడు ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోగలడు? को क्या जाने పిల్లవాడికి ఏం అర్థం అవుతుంది? कि इंद्रिय को कैसे जीतना होता है। ఇంద్రియాల పైన ఎలా విజయం పొందాలి అన్న విషయం పిల్లవాడికి ఎలా తెలుస్తుంది? तो ये भूल जाकर उनको बताओ। అందుకే ఈ పొరపాటు ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ రాజ్య సత్తాధీశులకు తెలియచేయండి. गीता में जो कृष्ण का नाम डाल दिया है, గీతలో ఏదైతే మీరు కృష్ణుని పేరు వేసేశారో ये बड़ी भारी भूल हो गई। ఇది చాలా పెద్ద పొరపాటు అయిపోయింది. ये भूल करने से दुनिया के जो और धर्म के धर्म पिताएं और उनके फॉलोअर्स हैं, ఈ పొరపాటు చేయడం వల్ల ప్రపంచంలో ఏవైతే ధర్మాలు ఉన్నాయో మరి ఆ ధర్మ పితలు ఎవరైతే ఉన్నారో वो कृष्ण को भगवान मानने के लिए बिल्कुल तैयार नहीं होते। ప్రపంచంలో ఉండే ఇతర ధర్మాల వారు ధర్మపితలు శ్రీకృష్ణుని భగవంతుడు అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనే లేరు. दिखलाना है कि इसमें तो ढेर सारे श्लोक हैं। చూపించాలి. ఇందులో అయితే లెక్కలేనన్ని శ్లోకాలు ఉన్నాయి. जिनसे ये साबित होता है कि भगवान तो निराकार है, अभोक्ता है। ఆ శ్లోకాల ద్వారా ఈ విషయం రుజువవుతుంది. భగవంతుడు నిరాకారుడని, అభోక్త అని, अकर्ता है, अजन्मा है। అకర్త మరియు అజన్మ అని. ये तो तुमने गीता का भगवान कृष्ण को बनाई दिया। మరి మీరైతే గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని చూపించేశారు. वो तो जन्म लेता है, शरीर भी छोड़ता है। ఆయనైతే జన్మను తీసుకుంటారు, శరీరము వదులుతారు. उसका तो गुरु भी हुआ। भगवान का कोई गुरु हो सकता है क्या? ఆయనకైతే గురువు కూడా ఉన్నారు. భగవంతుడికి ఎవరైనా గురువు ఉంటారా ఏంటి? जैसे ये बड़ी सभाएं होती हैं, ఏ విధంగా పెద్ద పెద్ద సభలు జరుగుతాయో उनमें ये अच्छी तरह से उनको समझाना पड़े ఆ సభల్లో మీరు మంచిగా వారికి అర్థం చేయించాలి. कि व्यास ने भूल की है। వ్యాసుడు పొరపాటు చేసేశాడు అని. इस बात की ఏ విషయంలో పొరపాటు చేశారు? कि गीता का भगवान साकार कृष्ण है। గీతా భగవానుడు సాకార కృష్ణుడు అని రాసి పొరపాటు చేశారు. क्या भूल गई? एक तरफ शास्त्रों में लिख दिया है सतयुग में 16 कला संपूर्ण, ఒకవైపు శాస్త్రాల్లో రాశారు సత్యుగంలో 16 కళా సంపన్నులు ఉంటారు అని. त्रेता में 14 कला संपूर्ण, द्वापर में త్రేతాలో 14 కళా సంపన్నులు, ద్వాపరంలో 8 कला संपूर्ण होते हैं। 8 కళా సంపన్నులు ఉంటారు అని. और दूसरी तरफ क्या लिख दिया? మరి రెండో వైపు ఏం రాసేశారు? द्वापर में जन्म लेने वाला कृष्ण कितने कला संपूर्ण? ద్వాపరంలో జన్మ తీసుకునేటటువంటి శ్రీకృష్ణుడు ఎన్ని కళల సంపూర్ణుడు? 16 कला संपूर्ण। 16 కళా సంపూర్ణుడు. जबकि बताते हैं कृष्ण मनुष्य वेश में आया, అంటారు కూడా కృష్ణుడు మనుష్య వేషంలో వచ్చారు అని.
అంటే మానవ రూపంలో. तो जब कृष्ण मनुष्य वेश में आया तो 16 कला संपूर्ण क्यों? కృష్ణుడు ఎప్పుడు మానవ రూపంలో వచ్చారు అంటే 16 కళా సంపూర్ణుడెలా? द्वापर में टोटल 16 कलाएं होती ही नहीं है। ద్వాపరములో అయితే మొత్తం 16 కళలు ఉండనే ఉండవు, 8 कलाएं ही तो रह जाती हैं। 8 కళలే కదా ఉంటాయి. तो कृष्ण भी कितने कला संपूर्ण होना चाहिए था? మరి కృష్ణుడు ఎన్ని కళల సంపూర్ణుడిగా ఉండవలెను? है 8 कला संपूर्ण होना, उन्होंने क्या लिख दिया? 8 కళా సంపూర్ణుడిగా ఉండాలి. మరి వాళ్ళేం రాసేశారు? 16 कला संपूर्ण। 16 కళా సంపూర్ణుడని. व्यास ने भूल कर दिए। ఇలా వ్యాసుడు చాలా పొరపాటు చేసేశాడు. क्या भूल कर दिए? ఏం పొరపాటు చేశాడు? कि कृष्ण को कहाँ युग में, कौन सी युग में डाल दिया? కృష్ణుని ఏ యుగంలో చూపించారు? द्वापर में डाल। भगवान तो माना, ద్వాపర యుగంలో చూపించేశారు. భగవంతుడని ఒప్పుకున్నారు, लेकिन द्वापर युग में डाल दिया। మరి ద్వాపర యుగంలో వేసేశారు కృష్ణుణ్ణి. और क्या भूल कर दी? మరి ఇంకేం పొరపాటు చేశాడు వ్యాసుడు? दूसरी भूल कर दी है कि उन्होंने ये नहीं सोचा ఆయన రెండవ పొరపాటు ఇది చేశాడు, దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. कि भगवान आएगा तो सृष्टि में कुछ परिवर्तन करके जाएगा, यह सृष्टि और ही नीचे गिरती चली जाएगी। భగవంతుడు ఎప్పుడు ఈ సృష్టిలో వస్తారో సృష్టిని పరివర్తన చేసి వెళ్తారా, లేదా ఇంకా సృష్టిని కింద దిగజారిపోతుందా? है परिवर्तन करके जाएगा ना। పరివర్తన చేసి వెళ్తారు కదా. लेकिन भगवान को दिखा दिया द्वापर के अंत में, భగవంతుణ్ణి చూపించారు ద్వాపరయుగ అంతిమములో. और सृष्टि में आ गया कलयुग महापापी। ఆ తర్వాత సృష్టిలో వచ్చింది కలియుగి మహాపాపి ప్రపంచం. ये क्या भगवान के आने की निशानी हुई? ఇది భగవంతుడు రావడానికి గుర్తులా? ఆయన వచ్చి పాపి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్ళారా? इससे भगवान साबित होता है? పాపి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్ళిన ఆయన భగవంతుడని రుజువు అవుతారా? अरे वो तो धर्म पिताएं भी आए बड़े बड़े इस सृष्टि पर। అరే అలా అయితే ఈ సృష్టి పైన పెద్ద పెద్ద ధర్మపితలు కూడా వచ్చారు. जो बड़ी बड़ी जनरेशन के मालिक बन के बैठ गए। చాలా మంది జనసంఖ్యకి మాలికులై కూర్చున్నారు. उनके आने के बाद भी दुनिया है नीचे गिरती गई। వారు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచం రోజు రోజుకి కిందకి దిగజారుతూనే ఉన్నది. और भगवान भी आए उसके बाद भी दुनिया नीचे गिरती जाए तो भगवान कैसे साबित होगा? మరి భగవంతుడు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచం కిందకే దిగజారింది అంటే మరి ఆయన భగవంతుడుగా ఎలా రుజువు అవుతారు? तो फिर उन दुनिया वालों से पूछना चाहिए, మరి ఆ ప్రపంచంలో వారిని మీరు ప్రశ్నించాలి. गीता का भगवान कब आया था? గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చారు అని. तो दुनिया वाले क्या कहेंगे? ప్రపంచంలో వారు ఏమంటారు? कब आया था? ఎప్పుడు వచ్చారు గీతా భగవంతుడు? द्वापर युग में आया था। ద్వాపర యుగంలో వచ్చారు అంటారు. अब द्वापर युग में भगवान आया था तो क्या पापी कलयुग की स्थापना करने आया? ద్వాపర యుగంలో భగవంతుడు వచ్చారు అంటే మరి పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి వచ్చారా? भगवान आवेगा तो पापी कलयुग की स्थापना करेगा భగవంతుడు వస్తారు అంటే పాపి కలియుగాన్ని స్థాపన చేస్తారా, या पुण्यात्माओं की दुनिया स्थापन करेगा? లేక పుణ్యాత్మల ప్రపంచాన్ని స్థాపన చేస్తారా? नहीं तो भगवान के आने का फायदा ही क्या हुआ? మరి పాపాత్మల ప్రపంచాన్ని స్థాపన చేశారు అంటే మరి భగవంతుడు రావడం వల్ల లాభం ఏమిటి? जब पाप की दुनिया और बढ़ गई పాప ప్రపంచం ఇంకా పెరిగిపోయింది అంటే మరి భగవంతుడు వచ్చి ప్రయోజనం ఏమిటి? तो उनको जवाब देना पड़े। మీరు వారికి మంచిగా సమాధానం ఇవ్వాలి. चलो दुनिया वालों को तो जवाब दे दिए, అరే ప్రపంచంలో వారికైతే మీరు సమాధానం ఇచ్చారు. कि द्वापर में नहीं आया, ద్వాపరంలో రాలేదు భగవంతుడు అని.
पापी कलयुग की स्थापना नहीं की होगी, పాపి కలియుగం యొక్క స్థాపన అయితే భగవంతుడు చేయలేదు. फिर प्रश्न उठता है कब आया? మరి ప్రశ్న ఉత్పన్నమవుతుంది, మరి ఎప్పుడు వచ్చారు భగవంతుడు? तो जरूर कहेंगे जो 4 युग हैं चतुर्युगी है, తప్పక అంటారు, ఈ 4 యుగాలు ఏదైతే ఉన్నాయో చతుర్యుగి సృష్టి నాటకం కదా ఇది. उन चारों युगों में जो तमो प्रधान युग है, ఆ 4 యుగాలలో ఏదైతే తమో ప్రధాన యుగం ఉన్నదో, पाप का युग है, పాపం యొక్క యుగం ఏదైతే ఉన్నదో, उसके अंत में ही आया होगा। ఆ పాపపు యుగం యొక్క అంతిమములోనే వచ్చి ఉంటారు. नहीं तो पाप की दुनिया का अंत कौन करेगा? లేదంటే ఈ పాపపు ప్రపంచాన్ని యొక్క అంతిమం ఎవరు చేయగలరు? सिवाय भगवान के। భగవంతుడు తప్ప మరెవరైనా చేయగలరా పాప ప్రపంచాన్ని అంతం? गीता में जो लिखा है यदा यदा हि धर्मस्य, గీతలో ఏదైతే రాయబడి ఉన్నదో యదా యదా హి ధర్మస్య, धर्म की जब ग्लानि होती है ధర్మానికి ఎప్పుడైతే గ్లాని జరుగుతుందో, तो कौन से धर्म की ग्लानि होती है? ఏ ధర్మానికి గ్లాని జరుగుతుంది? और दुनिया में जो भी धर्म है वो तो धर्म के नाम पर पहले से ही अधर्म है। ప్రపంచంలో మిగతా ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవి ధర్మము పేరుతో మొదటి నుండే ఆ ధర్మాలు. वो धर्म है ही नहीं। వాస్తవంగా అవి ధర్మాలు కానే కావు. वास्तव में जो देवी देवता सनातन धर्म है వాస్తవంలో ఏదైతే దేవీ దేవత సనాతన ధర్మం ఉన్నదో उसकी ही ग्लानि होती है। ఆ ధర్మం యొక్క గ్లాని అనేది జరుగుతుంది. लिख दिया है संभवामि युगे युगे। అందువల్ల రాయడం జరిగింది సంభవామి యుగే యుగే, मैं हर युग में आता हूँ। నేను ప్రతి యుగములో వస్తాను. फिर लिख दिया है सर्वव्यापी है। మరి రాసేశారు సర్వవ్యాపి అని. वो लोग श्लोक सुना करके फिर क्या अर्थ सुनाते हैं? వారు శ్లోకాన్ని వినిపించి మరి ఏం అర్థాన్ని వినిపిస్తారు? ये भी तुम बच्चों को देखना चाहिए। ఇది కూడా పిల్లలైన మీరు అటెన్షన్ ఇవ్వాలి, వాళ్ళు శ్లోకాన్ని చెప్పి అర్థం ఏం వినిపిస్తారు అని. वहाँ जाकर के बोलना चाहिए हम इनका अर्थ नहीं समझते हैं। అక్కడికి వెళ్ళి మీరు చెప్పాలి, మేము దీని అర్థాన్ని మాకు అర్థం కావడం లేదు అని, ఈ శ్లోకం యొక్క అర్థం. तो वो फट से सुनावेंगे। వాళ్ళు వెంటనే వినిపిస్తారు. वो कोई ऐसे थोड़े ही समझेंगे कि ये कोई ब्रह्मा कुमार कुमारियां हैं। వాళ్ళు ఇలా ఏమైనా అనుకుంటారా ఏంటి వీళ్ళు బ్రహ్మ కుమార్ కుమారీలు అని? करके तुम्हारा सफेद ड्रेस है परंतु तुम्हारे पर कोई ब्रह्मा कुमारी का छापा थोड़े ही लगा हुआ है। భలే మీరు తెల్లని డ్రెస్ వేసుకోవచ్చు, అలా అని మీ పైన ఏమైనా వీళ్ళు బ్రహ్మ కుమార్ కుమారీలు అని ఏమైనా ముద్ర వేయబడి ఉన్నదా? कोई भी पुरुष जाए पूछे तो झट सुनावेंगे। ఎవరైనా సరే పురుషులు వెళ్ళి అడిగారు అంటే వాళ్ళు వెంటనే వినిపిస్తారు. ఈ శ్లోకానికి అర్థం మాకు తెలియదు అని అడిగితే వాళ్ళు వెంటనే వినిపిస్తారు. वो लोग क्या अर्थ करते हैं वो मालूम पड़ने से फिर बाबा इसका अर्थ बताएंगे। వాళ్ళు దాని అర్థం ఏం చెప్తారు అనేది తెలిసింది అంటే తర్వాత బాబా దాని యథార్థ అర్థాన్ని తెలియజేస్తారు మనకి. बाबा को समाचार देना चाहिए। బాబాకి సమాచారం ఇవ్వాలి. परंतु ऐसा कोई बच्चा नहीं है। అయితే ఇంతవరకు అలాంటి పిల్లలు ఎవరూ లేరు. ये चिन्मयानंद आदि जाते हैं सभी तरफ जाते हैं। చిన్మయానంద్ మొదలైన వారు వెళ్తారు, అన్ని వైపులకి వెళ్తూ ఉంటారు. कहाँ भी जाए सुनाया होना चाहिए। ఎక్కడికైనా వెళ్ళనియండి, అయితే వినిపించడం రావాలి జ్ఞానం.
वो तो पूछ भी सकते हैं। స్వయం అడగను కూడా అడగొచ్చు వారిని. इनका अर्थ तो हमने समझा ही नहीं। దీని అర్థం అయితే మేము అర్థం చేసుకోలేకపోయాము అని. मनुष्य गीता सुना करके మనుషులు గీతని వినిపించి स्वर्ग को नरक बनाई देते। స్వర్గాన్ని నరకంగా తయారు చేసేశారు. इस पॉइंट पर समझाने के लिए जोर दिया जाता है। ఈ పాయింట్ పైన అర్థం చేయించడానికి చాలా బాబా జోరిస్తూ ఉంటారు. అంటే ఈ విషయాన్ని గురించి అందరికీ అర్థం చేయించండి అని మాటి మాటికి చెప్తారు. कि मनुष्यों की सुनाई हुई गीता से स्वर्ग से नरक कैसे बन जाता है। మనుషుల ద్వారా వినిపించిన గీత ద్వారా స్వర్గము నుండి నరకంగా ఎలా తయారైంది అని ప్రపంచం. और भगवान जो गीता सुनाते हैं మరి భగవంతుడు వచ్చి ఏదైతే గీతని వినిపిస్తారో उससे नरक से स्वर्ग बन जाता है। దాని నుండి నరకము నుండి స్వర్గంగా తయారవుతుంది ఈ ప్రపంచం. भगवान की गीता से एक सेकंड में नरक से स्वर्ग बन जाता है। భగవంతుని యొక్క గీత ద్వారా ఒక్క సెకండ్లో నరకం నుండి స్వర్గంగా తయారవుతుంది. और मनुष्यों की सुनाई हुई गीता से మరి మనుషుల ద్వారా వినిపించబడిన గీత ద్వారా 2500 वर्ष में स्वर्ग से नरक बन जाता है। 2500 సంవత్సరాలలో స్వర్గం నుండి నరకంగా అయిపోయింది ఈ ప్రపంచం. आगे चल करके शायद इस बात पर केस हो जाए। ముందుకి ఈ విషయంలో ఒకవేళ కేసు కూడా నడవచ్చు. गीता जिस भगवान की सुनाई हुई है గీత ఏ భగవంతుని ద్వారా అయితే వినిపించడం జరిగిందో वो भगवान कोई देहधारी नहीं है। ఆ భగవంతుడేమీ దేహదారి కాదు. वो तो देह से ऊपर आम रहने वाला है। ఆయన దేహము నుండి ఉపరాంగా ఉండేవారు. निराकार है। నిరాకారుడు. निराकार ही आकर के जब गीता ज्ञान सुनाते हैं నిరాకారుడే వచ్చి ఎప్పుడైతే గీతా జ్ఞానాన్ని వినిపిస్తారో तो मनुष्यों को निराकारी निर्विकारी निरहंकारी बनाते हैं। మనుషులు అప్పుడు నిరాకారి నిర్వికారి నిరహంకారీలుగా అవుతారు. భగవంతుడు వచ్చి గీతను వినిపించి మనుషుల్ని నిరాకారి నిర్వికారి నిరహంకారిగా చేస్తారు. अभी तुम बच्चे इस पॉइंट पर समझाने की कोशिश कर रहे हो। ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాయింట్ పైన అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. तुम गवर्नमेंट को सुधार रहे हो। మీరు గవర్నమెంట్ని పరివర్తన చేస్తున్నారు. नशा होना चाहिए। మీకు నశ అనేది ఉండాలి. कि हम ब्राह्मण शूद्र गवर्नमेंट को सुधार करके दैवी गवर्नमेंट बनाए रहे। మేము ఇప్పుడు శూద్ర గవర్నమెంట్ని పరివర్తన చేసి దైవీ గవర్నమెంట్గా తయారు చేస్తున్నాము అని. आगे चल करके जब तुम्हारा झाड़ बढ़ता जाएगा ముందు ముందుకి ఎప్పుడైతే మీ ఈ వృక్షం అనేది వృద్ధి అవుతూ ఉంటుందో तब पीछे महसूस करेंगे అప్పుడు మీరు లాస్ట్లో అనుభూతి చేస్తారు. इन द्वारा मनुष्य स्वर्ग का मालिक बन सकते हैं। వీరి ద్వారా మనుషులు స్వర్గానికి మాలికులుగా అవ్వచ్చు అని. श्रीमद् भगवत गीता जयंती ఆ, శివ జయంతి అంటేనే అర్థమైంది శ్రీమద్ భగవద్గీత జయంతి అని. कृष्ण जयंती सो गीता जयंती। అలా అని ఎప్పుడు అనరు కృష్ణ జయంతి సో గీతా జయంతి అని. झूठी गीता पढ़ते पढ़ते मनुष्य नीचे ही गिरते आए। అసత్య
గీతని చదువుతూ చదువుతూ మనుషులు కిందకు దిగజారిపోతూ వచ్చారు. और बाप की समझाने से कितना ऊपर चढ़ती हो। మరి తండ్రి వచ్చి ఇప్పుడు అర్థం చేయించడం వల్ల ఎంతో ఉన్నతులుగా పైకెక్కుతూ ఉన్నారు, అంటే ఉన్నత స్టేజ్లోకి వెళ్తున్నారు. इस पर कैसे समझावे? ఇప్పుడు ఈ విషయంలో ఎలా అర్థం చేయించాలి? वो बात निकालिए। ఎలా అర్థం చేయించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మీరందరూ విచారం చేసి బయటకు తీయాలి. तुम सुनावेंगे तो मनुष्य चमकेंगे। మీరు వినిపించారు అంటే మనుషుల్లో ఒక రకమైన ఆశ్చర్యం, ఆనందంతో కూడిన ఆశ్చర్యం అవుతుంది. क्या ఏం అర్థం చేయించినప్పుడు कैसे चमकेंगे? వాళ్ళ ముఖం ఎలా మెరుస్తుంది? कि वह कृष्ण उर्फ ब्रह्मा की गीता सुनते सुनते मनुष्य नीचे गिरते चले आए। ఆ బ్రహ్మ ఉర్ఫ్ అంటే కృష్ణుని యొక్క గీత వింటూ వింటూ మనుషులు కిందకు దిగజారుతూ వచ్చారు. फिर बाप आकर जो समझाने देते हैं మరి తండ్రి వచ్చి ఏదైతే అర్థం చేయిస్తున్నారో उससे बुद्धि कितनी ऊंची चली जाती है। దీని నుండి బుద్ధి ఎంతో ఉన్నతంగా తయారవుతుంది. वो चमकेंगे तो तुमको सहन करना है। ये युद्ध का मैदान है ना। ఇది యుద్ధ మైదానం అయినది కదా. विघ्न तो आवेंगे परंतु उनसे डरना नहीं है। విఘ్నాలైతే వస్తూ ఉంటాయి, అయితే మీరు దాని నుండి విఘ్నాలను చూసి భయపడకూడదు. श्री कृष्ण और ब्रह्मा भगवान वाच की गीता जन्म जन्मांतर पढ़ते नीचे उतरती चली आई। బ్రహ్మ ఉర్ఫ్ కృష్ణుని యొక్క గీత జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వింటూ మనం కిందకు దిగజారుతూనే వచ్చాం. आप तो एक ही बात सुनाते। తండ్రి అయితే ఒకేసారి వచ్చి వినిపిస్తారు. इससे गति सदगति हो जाती। దాని నుండి గతి సద్గతి లభిస్తుంది. क्राइस्ट ने कौन सा बाइबल रचा? క్రైస్ట్ ఏ బైబిల్ని రచించారు? जो मुक्ति को पाए। ఆ బైబిల్ కారణంగా ఎవరైనా ముక్తిని పొంది ఉండడానికి कोई भी मुक्ति को नहीं पा सकते। ఎవ్వరు కూడా ముక్తిని పొందడానికి సాధ్యం లేదు. और मुक्ति को तो तब ही पावेंगे जबकि बाप आवेंगे। ముక్తి అప్పుడే పొందగలరు ఎప్పుడైతే తండ్రి వస్తారో ఈ సృష్టి పైన, అప్పుడే ముక్తిని పొందగలరు. आप समान जरूर बनाना है। ఇప్పుడు మనం ఇతరుల్ని మన సమానంగా తప్పక తయారు చేయాలి. इस नॉलेज में ఈ నాలెడ్జ్ లో అంటే ఈ జ్ఞానంలో समझाने वाला बहुत अच्छा चाहिए। అర్థం చేయించేవారు చాలా మంచిగా ఉండాలి. दुकान में सब चित्र आदि रख देंगे। ఆ షాపులో అన్ని చిత్రాలు పెట్టుకోవాలి. तुम्हारा फर्स्ट क्लास दुकान होगा। మీ షాప్, మీ దుకాణం ఫస్ట్ క్లాస్ దుకాణం అయి ఉంటుంది. ఆ దుకాణంలో అన్ని చిత్రాలు ఉంచుకొని అందరికీ అర్థం చేయిస్తూ ఉండాలి. बाबा तो है ही जादूगर। బాబా అయితే అయ్యారు జాదూగర్, అంటే చమత్కారాలు చేసేవారు. बैठे बैठे जादूगरी का काम करते हैं। కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే జాదూగిరి యొక్క పని చేస్తూ ఉంటారు. रत्नागर भी है। బాబా రత్నాగర్ కూడా అయ్యారు, రత్నాల వ్యాపారి. कैसे अच्छे अच्छे रत्न गढ़ करके तुमको देते हैं। చూడండి, ఎక్కడెక్కడి నుంచో మంచి మంచి రత్నాలని ఎన్నుకొని మీకు ఇస్తూ ఉంటారు.
मनुष्यों ने तो झूठी गीता को कितना ऊंचा रख दिया है। మనుషులైతే ఆ అసత్యపు గీతనే ఎంతో ఉన్నతంగా పెట్టారు. जिस गीता को पढ़ते पढ़ते हम बिल्कुल झूठे बन पड़े। ఏ గీతనైతే మనం చదువుతూ చదువుతూ పూర్తిగా అసత్యముగా అయిపోయాము, అంటే అసత్య మనుషులుగా అయిపోయాం. झूठ खंड के मालिक बन पड़े। అసత్యపు ఖండానికి మాలికులుగా అయిపోయాం. अब इस सच्ची गीता से हम सचखंड के मालिक बनते हैं। ఇప్పుడు ఈ సత్యమైన గీత ద్వారా సత్యఖండానికి మాలికులుగా అవుతాం. झूठी गीता में ఈ అసత్యపు గీత ద్వారా गीता का भगवान कृष्ण को डाल दिए है। గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని వేసేశారు. अभी तुम सच्ची गीता में ఇప్పుడు మీరు సత్యమైన గీత ద్వారా शिव बाबा को गीता का भगवान साबित करो। శివబాబా గీతా భగవానుడు అని రుజువు చెయ్యండి. इस बात को समझाने के लिए बुद्धि में कितनी मगरूरी चाहिए। ఈ విషయాన్ని అర్థం చేయించడానికి మీ బుద్ధిలో ఎంతో నశ అనేది ఉండాలి. ऐसी सर्विस का नशा बहुत होना चाहिए। ఇలా సర్వీస్ యొక్క నశ ఎంతో ఉండాలి. सबसे अच्छा ये धर्म का काम है। అన్నిటికంటే మంచిది ఈ ధర్మం యొక్క కార్యం. कौन सा काम बताया? ఏం పని చెప్పారు అన్నిటికంటే మంచిది అని? सिद्ध करो गीता का भगवान कौन है। రుజువు చేయండి గీతా భగవానుడు ఎవరు అని. कृष्ण है या शिव बाबा है? కృష్ణుడా లేక శివబాబానా? यथा राजा धर्मात्मा तथा प्रजा। యథా రాజా ధర్మాత్మా తథా ప్రజ. सतयुग में थे ही धर्मात्मा राजा रानी। సత్యుగంలో అయితే ధర్మాత్మ రాజారాణిగా ఉండేవారు. ధర్మాత్మ రాజారాణి. यहाँ तो सभी पापात्माएं हैं। ఇక్కడైతే అందరూ పాపాత్మలే. तो वहाँ लाइब्रेरी में बैठ करके सर्विस करनी चाहिए। అక్కడ లైబ్రరీలో కూర్చొని సర్వీస్ చేయాలి. ఇలా यहाँ से समझ करके फिर ఇక్కడ నుండి అర్థం చేసుకుని वहाँ जाए करके समझाना है। అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. वहाँ फिर बहुत आवेंगे। అక్కడ మరి చాలా మంది వస్తారు. और धीरे धीरे तुम्हारा नाम वाला होता जाएगा। మరి నెమ్మది నెమ్మదిగా మీ పేరు చాలా ప్రసిద్ధి అవుతూ ఉంటుంది. तुम्हारी नॉलेज तो बिल्कुल क्लियर है। మీ నాలెడ్జ్ అయితే చాలా క్లియర్ గా ఉన్నది. परंतु जब तुम दुकान निकालो तब तो नाम निकले। ఎప్పుడైతే మీరు దుకాణాన్ని తెరుచుకొని కూర్చుంటారో అప్పుడే కదా మీ పేరు ప్రసిద్ధి అవుతుంది. तब तो लोगों को मालूम पड़े। అప్పుడే కదా బయట వారికి అర్థం అవుతుంది. ఓం శాంతి.